ఎందుకో తెలుసా? ఆలకించాలన్న ఆసక్తి లేదు. ఆసక్తి ఉంటే ఎందుకు ఆలకించరు? టీవీ ముందు కూర్చున్నాం అనుకో, వస్తూ ఉంది మంచి ప్రోగ్రాం, మొత్తం బరువులోకి ఎక్కిపోద్ది. అవునా? ఎందుకని? అది చూడాలన్న ఆసక్తితో మనం కూర్చుంటాం, అది చూస్తాం. ఇక దేవుని వాక్యం వినాలన్న ఆసక్తితో కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు వాక్యం వింటారు. ఆసక్తితో కూర్చోకపోతే వినరు. ఏదో వద్దాంలే, వెళ్దాంలే, కూర్చుందాంలే, వెళ్దాం. ఆసక్తితో వచ్చాడు ఖచ్చితంగా దేవుని మాట వింటాడు. హల్లెలూయా. దేవుని మాట ఆలకిస్తాడు. ఆ మాట నరములు కీళ్ళలోనికి చొచ్చుకొని వెళ్ళి అది జీవితాలను మార్చేస్తాడు. ఆసక్తి లేదు. కారణం ఎందుకో మనం ఇప్పుడు ఈ రోజున చెప్పబడిన వాక్యం మళ్ళీ కాసేపటికి ఎందుకు ఉండట్లేదంటే వినలేదు. ఎందుకు వినలేదంటే నువ్వు సిద్ధపడి రాలేదు, వినాలన్న ఆసక్తితో వచ్చి కూర్చోలేదు.